నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చిన్నారుల వైద్యానికి ఆర్థిక చేయూతనందించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా టెక్స్టైల్ పార్క్ లో కార్మికుల కూలీ పెంచాలని కోరుతూ చేస్తున్న నిరసన దీక్షలు 12వ రోజుకు చేరుకున్నాయి. రాజనాల యువగా బాధ్యతలు చేపట్టిన ఎల్ రమాదేవి సిరిసిల్ల మండల స్థాయి టీఎల్ఎం మేళాను ప్రారంభించిన ఎంఈఓ దూసా రాఘపతి. రెడ్డి గణపతి సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. చిన్నారి వైద్యానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆర్థికంగా చేయూతనందించారు. సిరిసిల్లలోని శివనగర్ కు చెందిన వేముల మధు దంపతులకు కవలలు జన్మించారు. అనారోగ్య సమస్యతో కూతురు ఆసుపత్రిలో మరణించారు. కొడుకు హైదరాబాద్ లోని దవాఖానలో చికిత్స పొందుతున్నారు. తమ కొడుకు వైద్యానికి ఆర్థిక సాయం అందించాలని వేముల మధు కలెక్టర్ కు విన్నవించారు. దీంతో వెంటనే స్పందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చిన్నారిపై వైద్యానికి 50,000 చెక్కును జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అందజేశారు. చిన్నారి చికిత్సకు భరోసా ఇచ్చారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన బోనాల వెంకటేష్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. తన వైద్యానికి ఆర్థిక సాయం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు వెంకటేష్ విన్నవించారు. దీంతో స్పందించిన కలెక్టర్ బోనాల వెంకటేష్ వైద్యానికి 1,25,000 ఆర్థిక సాయం అందజేశారు. తమ బాధను అర్థం చేసుకుని ఆర్థిక సాయం అందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు చిన్నారి క్యాన్సర్ రోగి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. టెక్స్టైల్ పార్క్ లో ప్రభుత్వ ఆర్డర్ వస్త్రాలకు కార్మికులకు రోజుకు కనీసం 1,000 రూపాయల వేతనం వచ్చే విధంగా కూలీ పెంచాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు శ్రీరాముల రమేష్ చంద్ర డిమాండ్ చేశారు. తమ కూలీ పెంచాలని టెక్స్టైల్ పార్క్ కార్మికులు చేస్తున్న సమ్మె ఈరోజు 12వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఈరోజు టెక్స్టైల్ పార్క్ లో కార్మికులందరూ సమావేశమై రోడ్డు మీదకు వచ్చి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ప్రస్తుత టెక్స్టైల్ పార్క్ లో ఉత్పత్తి అవుతున్న ప్రభుత్వ ఆర్డర్ సోషల్ వెల్ఫేర్ వస్త్రానికి 1 మీటర్ కు దాదాపుగా 20 రూపాయల లాభం తీసుకుంటున్నప్పటికీ కార్మికుల కూలీ పెంచేందుకు ముందుకు రాకపోవడం దుర్మార్గమని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు శ్రీరాముల రమేష్ చంద్ర అన్నారు. ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కేటీఆర్ స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ హిందువులు బంధువులు అంటూ ప్రజల సమస్యల నుండి దృష్టి మళ్లిస్తూ తన రాజకీయ జీవితం పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. ఈ కార్మికులందరూ హిందువులు కదా, కార్మికుల ఆకలి కేకలు మీకు వినపడవా అని ప్రశ్నించారు. సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి స్పందించి యాజమాన్యంతో చర్చలు జరిపి కార్మికులకు న్యాయం చేయాలన్నారు. కార్మికులందరూ కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని, పోరాటం ఉధృతం చేసి మా న్యాయమైన డిమాండ్ సాధించుకునే వరకు ముందుకు వెళ్తామని, పార్క్ లో కూలీ పెంచే వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్స్టైల్ పార్క్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కూచన శంకర్, జల్లా సదానందం, కారంపూడి మహేష్, కనకయ్య కిషన్, శ్రీకాంత్, సంపత్, శ్రీనివాస్, వెంకటేష్, మహేష్, ఆంజనేయులు, భాస్కర్, సత్యనారాయణ, రమేష్, అంబాదాస్, రాజేష్, శంకర్, వేణు, రాజశేఖర్, రవి పాల్గొన్నారు. టెక్స్టైల్ పార్కులో కార్మికులు సమ్మెలో భాగంగా ఈరోజు 12వ రోజుకు చేరుకుంది. అయినా కానీ ఇప్పటివరకు కూడా యజమానులు స్పందించకపోవడం, ఇక్కడ ఉన్న అధికారులు కూడా స్పందించకపోవడం, కూలీని నిర్ణయించకపోవడము చాలా బాధాకరమైన విషయము. ఇప్పటికైనా యజమానులు ఆలోచించి మరి కార్మికులను ప్రభుత్వ ఆర్డర్లకు సంబంధించిన కూలీ ఏదైతుందో ఆ కూలీని వాళ్ళు సరిపోకనే మేము సమ్మెలో యజమానులకు అడిగిన తర్వాతనే మేము సమ్మెలోకి దిగినాము. ఇప్పటివరకు కూడా యజమానులు అడగనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మరి వారు వెంటనే స్పందించి కార్మికులకు అడిగిన కూలీ పెంచి కార్మికులను పనిలోకి తీసుకోవాల్సిన బాధ్యత యజమానులపై ఉన్నది. మరి యజమానులను ఒత్తిడి చేసి, ఇక్కడ ఉన్న అధికారులు ఒత్తిడి చేసి మరి సమస్య పరిష్కారం చేసి ఆ కార్మికులకు పనిలోకి తీసుకోవాల్సిన అవసరం ఇక్కడున్న ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న అధికారులకు ఉన్నది. కాబట్టి నేను ఈ సందర్భంగా వారికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి రాబోయే రోజుల్లో ఇక్కడ పార్కు కార్మికులకు మరి పెద్ద ఎత్తున జరిగేటువంటి పండుగలు ఉన్నాయి. మరి పండుగల సందర్భంలో కార్ఖానాలు బంద్ ఉంటే వారికి కూడా కుటుంబాలు గడుపుకోవడం చాలా
ఇబ్బందుల పాలవుతారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ప్రభుత్వం చెప్తా ఉంది, మరి ప్రభుత్వము మరి కార్మికులకు మెరుగైన వేతనాల కొరకే మేము ప్రభుత్వ ఆర్డర్లు పంపిస్తున్నాం ఇక్కడ నేతలను ఆదుకోవడానికి అని చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ప్రభుత్వ ఆర్డర్ల మీద మరి కార్మికులకు ఎంతగా నష్టపోతున్నారో, ఆ కార్మికులకు సరైన వేతనం ఎంత ఇస్తున్నానని చెప్పేసి ఏ యొక్క ప్రభుత్వ అధికారి అడిగినటువంటి లేదు ఇప్పటివరకు కూడా. మరి ప్రభుత్వము ఇప్పుడు కూడా ఆర్డర్లు ఇచ్చే ముందు మరి కార్మికులకు కొరకు కూడా ఆలోచించి వారికి ఎంత వేతనం ఇవ్వాలి, వారికి ఎంత సరిపోతుంది, ఈ రోజుల్లో రోజుకు ఒక 1000 రూపాయలు వేతనం వస్తే సరిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా మరి 300-400 రూపాయలు పని మరి కార్మికులు చేసుకుంటే ఎలా బతుకుతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. మరి కార్మికులకు రోజుకు ఒక మెషిన్కు 200 రూపాయలు వచ్చే విధంగా కూలీ నిర్ణయించి వెంటనే కార్మికులు కోరిన ఈ కూలీని అమలు చేసే విధంగా ఇక్కడున్న అధికారులు యజమానులను మీద మాట్లాడి మాకు కూడా యజమానులు ఏదో ఒకటి పరిష్కారం చేసి పనిలోకి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. లేని విధంగా ఈ విషయాన్ని పెద్ద ఎత్తున పోరాటానికి ముందుగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అవసరమైతే చలో హైదరాబాద్ కార్యక్రమం అయినా కానీ, చలో కలెక్టరేట్ కానీ పెద్ద ఎత్తున ఉద్రిక్తం రేపు సోమవారం నాడు పెద్ద ఎత్తున పోరాటం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా వెంటనే ఆలోచించి ఇవాళ రేపు 2 రోజుల సమస్య పరిష్కారం చేయకపోతే ఈ సమస్యను పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పేసి నేను CITU పక్షాన వారికి ఈ రకంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కార్మికులకు అండా అంటేనే ఎర్ర జెండా అంటేనే CITU రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో టెక్స్టైల్ పార్క్లో కార్మికులందరూ కలిసిగా 12 రోజులు సమ్మె చేస్తున్నారు. వాళ్ళ వేతనాల పెంపు కోసం ఇప్పటికి 12 రోజులు పూర్తయింది. అయినప్పటికీ కూడా అధికారులు కానీ యాజమాన్యాలు కానీ స్పందించడం లేదు. స్పందించకపోగా కార్మికుల మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. వాళ్ళ కడుపులు నిండినట్టు వాళ్ళు ఏదో కావాల్సుకొని వేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద అవమానించే పరంగా కార్మికులకు ఎప్పుడైతే వేతనాలు సరిగా ఉంటాయో వాళ్ళు ప్రభుత్వం వెంట ఎప్పుడైనా ఉంటారు. అట్లాంటి లేని సమయంలో ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్తారు. గత ప్రభుత్వాలు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎందరో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే మరణాల తదనంతరం ఈ టెక్స్టైల్ పార్కును ఏర్పరచడం జరిగింది. కార్మికులందరికీ మెరుగైన జీవితాన్ని అందించే విధంగా ఉండాలని ఈ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ కార్మికులందరికీ కూడా ఒక్కటే పూట భోజనంతో వాళ్ళ కుటుంబాలు బతుకుతున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే వేతనాలు సగం పూటకు అర్ధాకలితో బతకడానికే నడుస్తున్నాయి. మరి అట్లాంటి సమయంలో దపదపాలుగా కార్మికులందరూ వాళ్ళ కడుపులు మండినప్పుడల్లా సమ్మెకు ముందుకు వస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా కార్మికుల కోసం మెరుగైన వేతనాల కోసం ప్రభుత్వాలు స్పందించవు, యాజమాన్యాలు స్పందించవు. స్పందించకపోగా యాజమాన్యాలు ఆధిపత్యం చెలాయిస్తూ ఇక్కడ కార్మికుల శ్రమను దోచుకుంటూ మేడలు బంగ్లాలు కట్టుకుంటూ అపార్ట్మెంట్స్ కొనుక్కుంటూ వాళ్ళ జీవితం విలాసవంతంగా బతుకుతున్నారు. అందులో కావాల్సిన గొంతెమ్మ కోరికలు కార్మికులు ఎప్పుడు అడగట్లేదు. అయినా కూడా వీళ్ళ మీద శ్రద్ధ చూపకపోవడం ఘోరమైన ఇబ్బందిగా మేము అభివర్ణిస్తున్నాం. ఇక్కడ నటువంటి ఎమ్మెల్యే శాసనసభ్యులు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్మికుల పక్షాన అని చెప్తుంది. మరి కార్మికుల పక్షాలు ఉన్నాయంటే ఈరోజు 12 రోజులు గడుస్తున్నా మరి కేటీఆర్ గారు ఎక్కడున్నారు? ట్విట్టర్లో ఉంటారు, అనుచరులకు అందుబాటులో ఉంటారు, కానీ ఇక్కడికి రారు. మరి పొద్దున్న లేస్తే హిందువులం మేము బంధువులం అంటారు. మరి ఈ కార్మికులందరూ హిందువులు కాదా? బండి సంజయ్ గారు, ఈ కార్మికులంతా హిందువుల కిందికి రారా? మరి దేనికి కిందికి వస్తారు? హిందువుల కోసం కొట్లాడుతూ ఉంటారు. మరి వీళ్ళందరూ హిందువులే, హిందూ బంధువులే. మరి వీళ్ళ అందరి కోసం మీరు ఏం చేస్తారో మీ వేగాన్ని తెలియజేయాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు ఈ కార్మిక సమస్యల మీద దృష్టి పెట్టి వీళ్లకు మెరుగైన వేతనాలు అందిస్తేనే వాళ్ళు సరైన కుటుంబాన్ని పౌష్టిక ఆహారాలతోని ముందుకు నడిపించుకుంటూ బతుకుతారు. అంతేగాని లేకపోయింటే అర్ధాకలితో ఆత్మహత్యలు చేసుకుంటూ ఇదే జీవితాలు కొనసాగించాలా అని ప్రశ్నిస్తూ ఈ స్ట్రైక్ను ఇంకా సమ్మెను ముందుకు తీసుకెళ్తూ రానున్న రోజులలో మా సమస్యలు కార్మికులను
పట్టించుకోకపోతే ఇదే ఉద్యమాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్తామని కలెక్టర్ ముట్టళ్ళు కానీ ఇతర కార్యక్రమాలు చేసుకుంటూ మేము మా డిమాండ్ సాధించుకుంటూ న్యాయమైన డిమాండ్లు సాధించుకునే వరకు మేము అలుపెరగని పోరాటం చేయడానికి ముందున్న కార్మికులందరూ తెలియజేస్తున్నారు. ఇదే విధంగా మేము ముందుకెళ్తాం. మా న్యాయమైన డిమాండ్లను తొందరగా నెరవేర్చాలని తెలియజేసుకుంటూ నా పేరు రమేష్ చంద్ర, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుని. వేములవాడ రాజన్నాలయంలో నూతన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవోగా శ్రీమతి ఎల్ రమాదేవి ఈరోజు బాధ్యతలు చేపట్టారు. శ్రీమతి రమాదేవి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వస్తి వచనాలతో వారిని స్వాగతించారు. రాజన్నను దర్శించుకున్న అనంతరం కళ్యాణ మండపంలో వేద పండితులు ఆలయ అర్చకులు ఆమెకు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సహాయ నిర్వాహక కార్యదర్శి శ్రీ జి శ్రావణ్ కుమార్ స్వామివారి ప్రసాదం చిత్రపటాన్ని శ్రీమతి రమాదేవికి అందజేశారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు శ్రీ జె శ్రీనివాస్ శర్మ, శ్రీ వెల్ది సంతోష్, శ్రీ వి వెంకట ప్రసాద్, శ్రీ ఎం రాజేందర్, శ్రీ ఓ భాస్కర్, శ్రీ బొడుసు మహేష్ మరియు ఆలయ వేద పండితులు పాల్గొన్నారు. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिरिद्धीत साधनम् धूमकेतवे नमः, ॐ बालचन्द्राय नमः, ॐ वक्रतुण्डाय नमः, ॐ हेरम्बाय नमः, मुक्तबालाजी చేసుకోవాలని వచ్చాము. అభివృద్ధి దిశలో కూడా ఎవరైనా మహాయజ్ఞం ఈ విషయంలో భావం దేవాలయంలో కూడా మహాయజ్ఞం అందరం కూడా సమి సిరిసిల్ల పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గీతానగర్లో జరిగిన సిరిసిల్ల మండల స్థాయి టీఎల్ఎం మేళాను సిరిసిల్ల ఎంఈఓ దూసా రఘుపతి ప్రారంభించారు. ఉపాధ్యాయులు తయారు చేసిన బోధన సామగ్రిని పరిశీలించి ఉపాధ్యాయులను అభినందించారు.
మండల స్థాయి టీఎల్ఎం మేళాలలో తెలుగు సబ్జెక్ట్ నుంచి వి హరిప్రసాద్, ఎస్జిటి ఎంపీపీ ఎస్ నెహ్రూ నగర్, ఎం పరమేశ్వరి, ఎస్జిటి ఎంపీపీ బివై నగర్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుండి బి అరుణ, ఎస్జిటి ఎంపీపీ ఎస్ గీతా నగర్, వై నందిని, ఎస్జిటి ఎంపీపీ ఎస్ నెహ్రూ నగర్, గణితం నుండి బి సుమన, ఎస్జిటి పిఎస్ ఇప్పలపల్లి, కె మమత, ఎస్జిటి ఎంపీపీ ఎస్ గోపాల్ నగర్, ఈవీఎస్ సబ్జెక్ట్ నుండి బి శ్రీకాంత్, ఎస్జిటి ఎంపీపీ ఎస్ పద్మనగర్, ఏ మాధవి, ఎస్జిటి ఎంపీపీఎస్ నగర్ ఉర్దూ మీడియం నుండి ఆదిబా పిర్వీన, అంకుల్ బషీర్, ఎస్జిటిఎంపీహెచ్ఎస్ ఉర్దూ మీడియం సిరిసిల్ల జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. జిల్లా స్థాయికి ఎంపికైన ఉపాధ్యాయులను మండల విద్యాధికారి దూస రఘుపతి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మోతిలాల్, శారదా శ్రీనివాస్ అభినందనలు తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపికైన ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రం, మొమెంటో ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. ఇది మనకి చిన్న ఫస్ట్ ఎక్స్టెండెడ్ టైంలో మెంబర్ రికగ్నైజేషన్లో మెంబర్ ఐడెంటిఫికేషన్లో ఉపయోగపడుతుంది. ఎక్స్టెండెడ్ ఫామ్ రాసినప్పుడు 300 తీసుకుంటే 300 అని పిల్లలు రికగ్నైజ్ చేసి రాసుకుంటారు. నెక్స్ట్ ఎక్స్టెండెడ్ ఫామ్లో వాళ్ళు నంబర్ రిటర్న్గా కూడా రాయగలుగుతారు. 300 and 300 and 25 అది ఎక్స్టెండెడ్ ఫామ్లో కూడా నేర్చుకుంటారు. నేను స్పెషల్ రీజన్గా Subject next to Bhutan sir, sir, Suresh sir, Subhash Reddy sir, Shankar sir. Subject experts is sir, subject experts, Bhutan sir. సిద్ధంగా ఉండాలి. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వచ్చి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కాబట్టి ఉపాధ్యాయులు కూడా మీ యొక్క తీరుతో సిద్ధంగా ఉండాలి. కావాల్సిన
నేల ఈ రకంగా గురింత పదాలను పాశం పారటం నక్క ఈ రకంగా గురింత పదాలు చదివిన తర్వాత My name is Mamata. I am from MBBS Gopal Nagar School. I would like to explain the Maths TLM in this equivalent program. This TLM made by the Logas items that is used by sheets, cardboard sheets, charts, color papers, and the sketches. This TLM is used in the material of Logas. The main purpose is this TLM is many people, all the students of the this TLM made the culture of all the academic standards and the learning outcomes of the students. Then first of all we introduce we explain the A grade and B grade children. The numbers 1 to 100 numbers. What is the number and what is the order of the sequence? So, the number plus and odd numbers. The going to the sketch side, the arrange the smallest to biggest numbers also. I will arrange the smallest to biggest order. This is the ascending order. The descending order is the biggest to smallest numbers. Arranging down or going down the stairs. 91 to 10. This is the descending order. వివిధ సబ్జెక్టులపైన ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ లో కాస్ట్ నో కాస్ట్తో తయారు చేసి పిల్లలకి అర్థవంతంగా బోధన చేసేటువంటి ఉపయోగపడేటువంటి మెటీరియల్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా 4 సబ్జెక్టులకు సంబంధించిన తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఈవీఎస్ ఈ 4 సబ్జెక్టులపైన వివిధ రకాల మెటీరియల్ ప్రతి పాఠశాల నుండి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి మక్కువతోటి మంచి మంచి ఐటమ్స్ తీసుకురావడం జరిగింది. ఒక పిల్లల బోధనలో చాలా ఉపయోగపడతాయి. ఒక పాఠం చెప్పినప్పుడు లెసన్ చెప్పినప్పుడు దానికి సంబంధించిన మెయిన్ పాయింట్స్ ఏదైతే ఉంటాయో అవి వాళ్ళ మెదడులో పెట్టినట్టు మంచి ఐటమ్స్ తీసుకురావడం జరిగింది. ఉపాధ్యాయులు అందరూ కూడా మంచి ఉత్తేజపూరిత వాతావరణంలో మరియు ఉత్సాహంగా ఉండేటట్టు అదేవిధంగా క్రియేటివిటీ చూపిస్తూ వివిధ రకాలైనటువంటి ఐటమ్స్ తీసుకురావడం జరిగింది. దీని నుండి ప్రతి సబ్జెక్ట్ నుండి 2 ఉత్తమ చేసి డిస్ట్రిక్ట్కి పంపడం జరుగుతుంది. ఆ డిస్ట్రిక్ట్ మేళాలో కూడా మళ్ళీ మన మండలికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సందర్భంగా మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సిరిసిల్ల పట్టణ రెడ్డి సంక్షేమ సంఘం 42వ వార్షికోత్సవం సందర్భంగా వినాయకుని నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అన్ని దానాలలోకెల్లా అన్నదానం మిన్న అను సూక్తిని ప్రేరణగా తీసుకుని గత 2 సంవత్సరాల నుండి అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సంవత్సరం కూడా నిత్యాన్న ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు ఇటు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆ భగవంతుని కృపకు పాత్రులవుతున్నారని ఇటు అన్నదానానికి సహకరిస్తున్న దాతలకు సిరిసిల్ల పట్టణ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు మడుపు విజయభాస్కర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు మడుపు విజయభాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పాతూరి సంజీవరెడ్డి, కోశాధికారి మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు నూనె శ్రీనివాస్ రెడ్డి, మడుపు నవీన్ రెడ్డి, కొండం లక్ష్మారెడ్డి, మడుపు రామలింగారెడ్డి, ఉప్పల లక్ష్మారెడ్డి,
దుండ్ర ఆదిరెడ్డి, చెల్ల లక్ష్మారెడ్డి, నాయని భాస్కర్ రెడ్డి, చెల్ల రవీందర్ రెడ్డి, మందాడి వెంకటరెడ్డి, మడుపు రూప, చెల్ల సువర్ణ, మడుపు సరిత, ఉప్పుల రమ, కొండం సునీత, మడుపు ప్రమోద, పాతూరి భానుప్రియ, మడుపు సుజిత, మందాడి పుష్ప, మడుపు నీరజ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చిన్నారుల వైద్యానికి ఆర్థిక చేయూతనందించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. టెక్స్టైల్ పార్క్ లో కార్మికుల కూలీ పెంచాలని కోరుతూ చేస్తున్న నిరసన దీక్షలు 12వ రోజుకు చేరుకున్నాయి. రాజనాల యువగా బాధ్యతలు చేపట్టిన ఎల్ రమాదేవి. సిరిసిల్ల మండల స్థాయి టీఎల్ఎం మేళాను ప్రారంభించిన ఎంఈఓ దూసా రాఘుపతి. రెడ్డి గణపతి సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం.
ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.